విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ, ఇంకా వేరే వేరే ఏవి చదివినా కూడా వ్యాకరణం అనేది మధ్య మధ్యలో యాడ్ అవుతూ వస్తుంది. ఆ విషయాలన్నీ మీకు ఆల్రెడీ క్లాసులు చేశారు కాబట్టి మీకు ఆ విషయాలన్నీ తెలుసు. ఇంకా తెలియని విషయాలు ఏమన్నా ఉంటే ఈరోజు మళ్ళీ దాన్ని రెండోసారి రిపీట్ చేసుకుంటూ తెలియని విషయాలు కూడా కొన్ని వ్యాకరణం గురించి మనం తెలుసుకోబోతున్నాం. రుద్రం ఎలా చదవాలి నేను చెప్పాను, అనుదాత్త, ఉదాత్త, స్వరిత, అవన్నీ కూడా ఈరోజు మీకు చివరిలో నేర్పించడం జరుగుతుంది. దానికంటే ముందు వ్యాకరణం గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అయినా సరే తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఈ వ్యాకరణాన్ని, అంటే సంస్కృత వ్యాకరణం, దాని ద్వారానే వేదాలు కానీ, ఏ స్తోత్రాలు కానీ, కీర్తనలు ఏవైనా సరే వాటి ద్వారానే మనం ఉచ్చరించాల్సి ఉంటుంది. వాటిని ఆధారంగా చేసుకొని మనం ఉచ్చరించాలి. అసలు ఈ సంస్కృత భాష ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఏ దేశాల్లో దీన్ని వాడుక భాషగా పెట్టుకున్నారు అనే విషయాలు కొన్ని సూక్ష్మంగా తెలుసుకొని తర్వాత వ్యాకరణంకి వెళ్దాం. ఓ గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఏది చెప్పినా కూడా లాస్ట్ లో ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్తాం. అది ఎందుకు చెప్పాలి, దానివల్ల ఉపయోగాలు ఏమని కూడా మళ్ళీ తర్వాత క్లాసులో మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు కొన్ని మీకు స్క్రీన్ షేర్ చేస్తూ వ్యాకరణం వివరించడం జరుగుతుంది. అందరూ కూడా కొద్దిగా అంటే కాన్సన్ట్రేషన్ గా, మైండ్, బాడీ ప్రజెంట్, మైండ్ ప్రజెంట్ అన్నట్టుగా ఉంది. ఆ విషయాలు స్క్రీన్ షేర్ చేసినవి మీరు కూడా చూసుకుంటూ, అవసరమైతే నోట్ చేసుకోండి, తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ముందుగా ఈ సంస్కృత వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలు శోభారాన్ని తెలియజేస్తారు. దాని తర్వాత వ్యాకరణం తెలియజేస్తారు. అందరికీ ఓం నమ శివాయ. వ్యాకరణం, సంస్కృత వ్యాకరణము సమ్యక్ ప్లస్ కృతము అనగా సంపూర్ణముగా సంస్కరించబడినది అని అర్థం. ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడినది అని అర్థం. సంస్కృతానికి అమరవాణి, సురభాష, దేవభాష, గీర్వాణి అని పేర్లు కూడా ఉన్నాయి. సంస్కృతమును మొదట సరస్వతి లిపిలో వ్రాసే, ఇది కాలక్రమేణా బ్రహ్మీ లిపిగా రూపాంతరము చెందింది. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని 3 వచనాలు ఉన్నాయి. మొట్టమొదట ఇండియాలో సంస్కృతమును ప్రవేశపెట్టినది పాణిని మహర్షి. ఈయననే సంస్కృత భాష పితామహుడు అని అంటారు. సంస్కృతము పుట్టినది నార్తరన్ కొరియాలో. సంస్కృతము వేదాంగంలో నుంచి వచ్చినది. 1700 BC కాలంలోనే సంస్కృతము ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ వేద భాషే ఆది భాష, ఆ ఆది భాషే సంస్కృతము. రామాయణము ఆది కావ్యము. వేద భాషగా బ్రహ్మ నుండి దేవతలు, దేవతల నుండి ఋషులు, ఆ ఋషుల నుండి భూలోక భాషలకు ఈ భాష సంక్రమించినది. వ్యాకరణమును విడమర్చి విశదీకరించిన మొదటి మహానుభావుడు పాణిని మహర్షి. వేదాంగములు 6. అవి శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము. వేదానికి షడ్గుణాలైన వాటిలో వ్యాకరణము ఉన్నది.
పురాణాల ప్రకారము సంస్కృత పుట్టుక గురించి 3 కథలు ఉన్నాయి. వేదానికి షడంగాలైన వాటిలో వ్యాకరణము ఉన్నది. పురాణాల ప్రకారము సంస్కృత పుట్టుక గురించి 3 కథలు ఉన్నాయి. సమయాభావముల వలన వాటిలో ఒకటి మాత్రమే చెప్పుకుంటున్నాము. సప్త ఋషులు కైలాస పర్వతం మీద ఉండగా శివుడు తాండవము చేస్తూ డమరకము 14 సార్లు మ్రోగించగా దాని నుండి 14 అక్షరాలు ఉద్భవించినాయి. అవే మహేశ్వర సూత్రాలు. డమరకములో నుంచి వెలువడిన ఈ 14 అక్షర ధ్వనులతో పాణిని మార్చి ప్రఖ్యాత వ్యాకరణం రచించారు. బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందాది సిద్ధులు ఈ శబ్దాలను గ్రహించి పాణినికి ప్రసాదించారు. అందుకే అక్షరాభ్యాసంలో ఓం నమ శివాయ, సిద్ధం నమః అని వీరిని స్మరించుకోవడం జరుగుతుంది. పాణిని ధ్యానించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై తన డమరకము 14 సార్లు మ్రోగించాడట. దాని వలన ఈ వర్ణములు పుట్టి సూత్ర రూపంన పొందేదనని నందికేశ్వర కౌశిక అని గ్రంథంలో ఉన్నది. వీటి వలననే వ్యాకరణం పుట్టినని చెబుతారు. వృత్తావసానేన కరాజరాజౌ ననాధడకాం నవ పంచవారం ఉద్ధర్తు కామస్తనకాది సిద్ధ నేత్వద్విమర్శే శివసూత్రజాలం. కైలాసంలో పరమేశ్వరుడు తాండవము చేస్తూ చివరిలో డమరకాన్ని 14 సార్లు మ్రోగించాడట. కైలాసంలో పరమేశ్వరుడు తాండవము చేస్తూ చివరిలో డమరుకాన్ని 14 సార్లు మ్రోగించాడంట. ఆ తాండవము నృత్యానికి తన్మయులైన వారిలో సనక, సనందన, సనత్ కుమారుడు మరియు పతంజలి, వ్యాఘ్రపాద, పాణిని ప్రభృతులు ఉన్నారు. పాణిని మార్చి తన అష్టాధ్యాయి అనే వ్యాకరణ ప్రామాణిక సూత్రంలో ఈ శ్లోకాన్ని తెలియజేశారు. వృత్తావసానే తన నృత్యము ముగిసినప్పుడు నటరాజరాజన్, కలలకు రాజైన నటరాజు అంటే పరమశివుడు సనాది డంకను మ్రోగించాడు. నవపంచవారము ననాది డంకను మ్రోగించాడు. నవపంచవారం, నవ అంటే 9, పంచ అంటే 5, 9 + 5 14 సార్లు. ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాం అంటే సిద్ధులను ఉద్ధరించాలని కోరుతున్నాడు. ఏతద్ విమర్శే శివసూత్రజాలం అంటే దీని ద్వారా శివమహేశ్వర సూత్రాలు ఆవిష్కరించబడ్డాయి అని చెప్పబడింది. కేయూరాని నభూషయంతి కుసుమం ఆరాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధయా వానేక్యా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే మానవులకు సంస్కరించబడిన వాక్కు మాత్రమే అలంకారం. పైపూతలు, కేశభరణాలు, కంఠాభరణాలు ఇవన్నీ కూడా తాత్కాలికమే, అశాశ్వతములు. సంస్కరించబడిన సంస్కృత భాష మాత్రమే అద్భుతమైన అలంకారం. అదే సంస్కృత భాష. పఠామి సంస్కృతం నిత్యం అంటే వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృత మాతరం. నేను నిత్యము సంస్కృతము చదువుతాను. నేను ఎల్లప్పుడూ సంస్కృతం మాట్లాడుతాను. నేను సంస్కృతముపై సమగ్రమైన ధ్యానము చేస్తాను. నేను సంస్కృత మాతృదేవతకు నమస్కరిస్తున్నాను. మనము నిత్యము మాట్లాడే తెలుగు భాషలో అన్ని దాదాపుగా సంస్కృత పదాలే. భాష,
వైద్యాలయము, విద్యాలయము, వేదిక, ఉపన్యాసము, వక్త, శ్రోత, వైద్యశాల, గ్రంథాలయం అన్నీ సంస్కృత పదాలే. అంటే మనము సంస్కృతం మాట్లాడుతున్నాము. లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామ స్తోత్రము, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. మనము చదివే ప్రార్థనా శ్లోకాలు అన్నీ సంస్కృతమే. ఉదయము లేవగానే కరాగ్రే వశతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనం అని ముగ్గురు అమ్మలను తలుచుకుంటాము. ఇందుగల ప్రతి సూత్రము యొక్క కోసపొల్లు వర్ణములను ఈశ్వరుడు పాణిని యొక్క శాస్త్రమందలి ఉపయోగము కొరకు స్వయముగా సమకూర్చాడు. అత్ర సర్వత్ర సూత్రేష్యంత్యం వర్ణ చతుర్దశం ధాత్వరథం సముపాదిష్టం పాణిన్యాదీష్ట సిద్ధయే. శకటాయనుడు అను వ్యాకరణ గ్రంథకర్త ఇదమక్షర చంద అని వర్ణములకు వేదతుల్యత్వం చెప్పినారు. అందువలన వీటిని పఠించినప్పుడు వేదము చదివితే వచ్చే ఫలితము కలుగుతుందని తెలియజేశారు. అంతేకాకుండా వీటిని చదవడం వలన అదృష్ట ప్రయోజనం కలదని పాణిని చెప్పి ఉన్నారు. మన దేశంలో 10 లక్షల కంటే ఎక్కువ మంది సంస్కృతాన్ని అనర్గళముగా మాట్లాడుతున్నారు. కర్ణాటకలోని ముత్తూరు అనే గ్రామంలో పూర్తిగా సంస్కృతమే వ్యవహార భాష. అన్ని వర్ణాల వారు ఇదే మాట్లాడుతారు. సంస్కృత భాష యొక్క గొప్పతనము ఈ ఒక్క శ్లోకమే చాలు. సుధా శ్రవంతి సురభాషితాయ సుత్యాన సూక్తి సురత్మ వ్యాధి సుకావ్య సందోహ నిధిశ్చవాణి సా సంస్కృతాఖ్యా సుకృతి కళాభ్యః. సంస్కృతమే సర్వ భాషలకు సర్వ కళలకు మూలము, సమస్త సంస్కృతికి మూలము అని అర్థం. అక్షరము నా ప్లస్ క్షరము, అక్షరము అంటే క్షరము కానిది, నశించనిది అని అర్థం. పరమేశ్వరుడు అక్షరుడు, వేదములు అక్షరములు, ఈ సంస్కృత భాషే అక్షరము. ప్రపంచంలో పురాతన భాషలలో కొన్ని మాయమైన భాషలు, కొన్ని మార్పుకు నోచుకోలేని భాషలు, కొన్ని మారుతూ ఉనికిని కోల్పోయిన భాషలు ఉన్నాయి. కానీ ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతమే ఉపజీవము. ఈ సంస్కృత భాష భగవత్ స్వరూపము. ఇది అవినాశము. ఏ దృష్టితో చూసినా సంస్కృత భాష విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నది. హిమాలయోత్తుంగము, హిమాలయాల అంత ఎత్తులో ఉన్నాయి. గంగా పవిత్రము, గంగా నదిలాగే ఎంతో పవిత్రమైనది. ఈ భాషను పొందిన మన జన్మలు పునీతములు. సంస్కృతము భారతదేశపు 23వ అధికార భాషగా ఉన్నది. ఓం నమ శివాయ. ఈ విధంగా సంస్కృత భాష గురించి పరిచయం చేసుకోవడం జరిగింది. సంస్కృత భాష ఎలా పుట్టింది, ఎక్కడ వాడుకలో ఉంది, దీనికి సంధానకర్తలు ఎవరు, దీనికి వ్యాకరణం రచించిన మహర్షులు ఎవరు అనేది అన్ని కూడా మనము తెలుసుకోగలిగాము శోభారాణి ద్వారా. ఇప్పుడు మనం స్క్రీన్ షేర్ ద్వారా ఒక్కొక్కటి మనము విశదీకరించుకుంటూ వస్తాం. ముందుగా మంత్ర లక్షణాలు. నాకు తీసేయండి మా, నా దాని మీద ఉన్న పిన్ తీసేయండి, అది పెద్ద కనిపిస్తుంది. ఓకే, ఆ పిన్ తీసేస్తారమ్మా, ఇది పెద్ద కనిపిస్తుంది. నా నంబర్ మీద ఉన్న పిన్ తీసేయండి. ఇంకన్నీ స్క్రీన్ షేరే కాబట్టి ఈ పెద్ద కనిపిస్తాయి.
ఓకే. మంత్ర లక్షణాలు ఎలా ఉంటాయంటే దీంట్లో వర్ణ అంటే సంస్కృత అక్షరమాల, గుణింతాలు, అనుస్వారం. అనుస్వారం అంటే 0. విసర్గ అంటే మీకు తెలిసే ఉంటుంది. నమ శివాయ అన్నప్పుడు 2 విసర్గలు వస్తాయి. సంధులు అంటే వ్యాకరణం సంబంధించింది. మాత్ర అంటే హ్రస్వాలు, దీర్ఘాలు, సంయుక్త అక్షరాలకు పట్టే టైంని మాత్ర అని చెప్పి అంటారు. అలాగే బలం అంటే మహాప్రాణాలు, ఒత్తులు. సామం అంటే సమానంగా చెప్పడం. వేదం చదివేటప్పుడు ఒకసారి స్పీడ్గా, ఒకసారి స్లోగా, ఒకసారి పైకి, ఒకసారి కిందికి, అట్లా ఆ టోన్ అనేది మారకుండా సమానంగా చెప్పడం. అలాగే సంతానం అంటే అక్షరాన్ని ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, అది నిరంతరం అనేది మనము నేర్చుకునేటప్పుడు వస్తుంటాయి. మీరు అన్ని గమనిస్తూ ఉంటారు. స్వరం అంటే అనుదాత్త, ఉదాత్త, స్వరిత, దీర్ఘస్వరిత, ప్రత్యయ. నిన్న చెప్పుకున్నాం దాని గురించి మనం. నిలువు గీత. అనుదాత్త అంటే కింద అక్షరం కింద చిన్న గీత ఉంటుంది. ఉదాత్త అంటే ఏ మార్పు చెందని అక్షరం. స్వరిత అంటే పైన ఒక నిలువు గీత ఉంటుంది. దీర్ఘస్వరిత అంటే 2 నిలువు గీతలు ఉంటాయి. ఈ విధంగా మనము స్వరం గురించి. అట్లాగే దీనికి ఏం చెప్తారంటే శ్లోకము ఇప్పుడు మనం ఏవైతే చదువుకున్నామో అది మన వేదంలోనే ఒక శ్లోకం ఉంది. శీక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామస్సంతానః ఇత్యుక్త శీక్షాధ్యాయః. అట్లాగే రెండో పేజీకి వెళ్దాం. పరాహ వ్యంజనాని అయోగ వాహః ఇది వర్ణాన్ స్వరాహ. అమ్మ రెండో పేజీ పెట్టండి. స్వరాహ అనగా ఏమి? ఇది నా నంబరు మీద మీరు పిన్ పెట్టారమ్మా, నేను పెద్ద కనిపించాలని అది తీసేయండి. అది తీసేస్తే ఇది పెద్ద కనిపిస్తుందేమో. గురువుగారు అది ల్యాప్టాప్ లోనే చేయగలం గురువుగారు. అవునా? ఓకే. మరి కొంచెం పెద్దగా చేయడానికి అవుతుందా? లేదు కదా? అంటే గురువుగారు ఎవరి స్క్రీన్ వాళ్ళు ఇంకా బిగ్ గా చేసుకోవచ్చు, ఫుల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు గురువుగారు ఎవరిది వాళ్ళు. మా మీరు కూడా గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మీకు కూడా స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుంటది. మీరు దాన్ని పెద్దగా చేసుకొని మీరు చూడండి. ఓకే. స్వరాహ అంటే స్వయం రాజంతే ఇది స్వరాహ అంటే ఎవరి సహాయము అవసరం లేకుండా స్వతంత్రంగా ఉచ్చారణ కలిగి ఉండే వాటినే స్వరాహ అంటే అచ్చులు అని చెప్తారు. వీటికి 3 రకాలుగా విభజించారు. హ్రస్వము అంటే ఒక మాత్రా కాలము అంటే ఒక రెప్పపాటు కాలంలో ఉచ్చరించేవి. అట్లాగే 2 మాత్రల కాలం ఉచ్చరించేవి. దీర్ఘాక్షరాలన్నీ ఇప్పుడు ఆ ఉంది, ఒక్క రెప్పపాటు కాలము ఆ అని 2 ఆ చెప్పామంటే 2 మాత్రల కాలము అని చెప్పి చెప్తారు. ప్లుతము అంటే 3 మాత్రల కాలం. ప్లుతము అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎవరన్నా దూరంగా ఉండే వాళ్ళని పిలవడానికి. రామా, కృష్ణ, వాసుదేవా అని ఎవరై దూరంగా ఉండే వాళ్ళకి వినిపించడానికి వాడేదాన్ని ప్లుతము అంటారు. అంటే అది 3 మాత్రల కాలం అంటే 3 రెప్పపాటు కాలము. అలాగే అనుస్వరం. అనుస్వరం అంటే అక్షరం తర్వాత అనుస్వరం అంటే 0 అనేసి అందరు గుర్తుపెట్టుకోండి. దాన్ని సంస్కృతంలో 0 అని అనుస్వరం అంటారు. అనుస్వరంతో కూడిన అచ్చులు అంటే ఏవే ఉన్నాయి? అం, ఇం, ఆం, ఉం, ఊం అంటే అక్షరం తర్వాత 0 వచ్చింది కాబట్టి దాన్ని అనుస్వరం అన్నారు. అలాగే విసర్గ సహితంగా స్వరాలు అహా, ఆహా, రుహు, ఔహు. తర్వాత అల్ప ప్రాణాలు అంటే ఎటువంటి కష్టం లేకుండా, శరీరంలో ఎటువంటి కదలికలు లేకుండా తేలికగా పలిగే వాటినే అల్ప ప్రాణాలు అంటారు. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే కచట తప, గజడ దప.
తర్వాత మహాప్రాణాక్షరాలు, ఇది చాలా 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 ముఖ్యమైనది. మహాప్రాణాక్షరాలు చాలా చోట్ల ప్రతి పదంలో ఇవి వస్తూ ఉంటాయి. ప్రాణము అంటే గాలి, అంటే ప్రాణం పెట్టి ఒత్తి గట్టిగా పలికేవే ప్రాణాక్షరాలు. ఖ, ఘ, ఝ, ఛ, ఠ, థ. ఈ అక్షరాలు మీరు కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. ఖ అన్నప్పుడు కింద నాభి దగ్గర కదలికలు వస్తాయి. మహాప్రాణాలకు కానీ స్వరితాలు చెప్పినప్పుడు కానీ నాభి దగ్గర కదంటే నాభి ప్రాంతం లోపలికి లాగినట్టు అవుతుంది అనమాట. ఆ విధంగా ఒత్తి గట్టిగా పలికేవే మహాప్రాణాలు. సంస్కృతంలో ధ్వనిని బట్టి ఉచ్చారణ ఉంటుంది. వేదాంగం నుంచే సంస్కృతం వచ్చిందని ఇందాక మనం తెలుసుకున్నాం. అంటే మనం నాలుకతో పదాలు పలుకుతాం, నాలుకతోటి పదాలు పలుకుతాం. అప్పుడప్పుడు అంటుంటారు సామెత, నరం లేని నాలుక ఎలా పడితే అలా మాట్లాడుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. కానీ మంత్ర సాధన చేసేవారు తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఏ అక్షరాన్ని ఎక్కడ నుంచి పలకాలో, నాభి నుంచి పలకాలా, గొంతు నుంచి పలకాలా, దవడల సహాయంతో పలకాలా, ముక్కు సహాయంతో పలకాలా, అంటే ఈ అక్షరాలు ఆ విధంగా పొందుపరచడం జరిగింది. ఆ విధంగా తెలుసుకొని వాళ్ళు ఉచ్చరించడం జరుగుతుంది. ఇక తర్వాత పేజీకి వచ్చామంటే సంస్కృత వర్ణమాల. ఈ సంస్కృత అక్షరాలను 2 రకాలుగా విభజించారు. స్వరాలు, వ్యంజనాలు. వ్యంజనాల్లో మళ్ళీ 2 ఉన్నాయి, వర్గీయ వ్యంజనాలు, అవర్గీయ వ్యంజనాలు. ఈ స్వరాలను అచ్చులు, అంటే ఎవరి సహాయం లేకుండా చదివే వాటిని మనం స్వరాలు అన్నాం కదా. ఆ స్వరాలు అంటే అచ్చులు. అవి ఏమంటే ఆ నుంచి అవ్ వరకు ఉండేటివి అచ్చులు. వీటికి స్వతంత్ర ఉచ్చారణ ఉంది, ఎవరి సహాయము అవసరం లేదు అనేసి ఆ అచ్చుల గురించి. ఇవి 3 రకాలని చెప్పాం. హ్రస్వము అంటే ఒక రెప్పపాటు కాలంలో ఉచ్చరించేవి, ఆ ఈ ఊ అంటే దీర్ఘం లేకుండా. దీర్ఘము అంటే 2 మాత్రల కాలం పాటు ఉచ్చరించేవి, ఆ ఈ ఊ దీర్ఘాలు. ప్లుతము అంటే 3 మాత్రల కాలం ఉచ్చరించేవి, ఐ ఔ. ఈ 2 అక్షరాలు మనకు 3 మాత్రల కాలంలో మనం పలకాల్సి వస్తుంది. తర్వాత హల్లులు. హల్లులు అంటే సంస్కృతంలో వ్యంజనాలు అంటారు. ఇవి 2 రకాలు, వర్గీయ వ్యంజనాలు, అవర్గీయ వ్యంజనాలు అని చెప్పేసి ఇందాక కూడా తెలుసుకున్నాం. ఈ అక్షరాలు పలికే విధానం బట్టి అల్ప ప్రాణాలన్నాం, మహాప్రాణాలన్నాం, అనునాసిక వ్యంజనాలు అని కూడా చెప్పుకుంటున్నాం. అల్ప ప్రాణాక్షరాలు అంటే కచడతప, గజడదబ తేలిగ్గా పలికేటివి. మహాప్రాణాలు అంటే నాభి నుంచి గాలి సహాయంతో ఒత్తి పలికేవి అని చెప్పుకున్నాం. అనునాసిక వ్యంజనాలు అంటే ఇన్య, ఈని, ఆణ, నా, మా ఇవన్నీ ముక్కు సహాయంతో పలికేటివి. ఇన్య, యా, మా, ఇన్య, అన, నా, ఇవన్నీ కూడా అనునాసిక వ్యంజనాలు. ఊష్మములు అంటే ఊదుదు పలికే అక్షరాలు కొన్ని ఉన్నాయి మనకు. ఇవి పలికినప్పుడు గాలి వస్తుంది మనకు. పైన హల్లులు అని హెడ్డింగ్ ఉంటుందమ్మా పేపర్ మీద, హల్లులు అని ఉంటుంది చూడండి. అదే 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 పైకి వెళ్ళిపోయినట్టు చూడు, అది కాదు. హల్లులు అని, హల్లులు వ్యంజనము అని రాసి ఉంటుంది. ఓకే. ఊష్మాలు అంటే ఊదుతూ పలికేవని చెప్పుకున్నాం. ఆ అక్షరాలు ఏవంటే ష అంటే శనివారం ష, తర్వాత ష ష. ఆ ష పలకాలంటే నాలుకను కొద్దిగా పైకి అంగులికి తగిలించి పలకాలి.
ష ష స హ. ఇవన్నీ కూడా నోటితో గాలి ఊదుతూ పలికేటివి. అట్లాగే ఈ వర్ణ ఉత్పత్తి స్థానాలు, అక్షరాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి, అక్షరాలు ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతాయి, అది వర్ణ ఉత్పత్తి స్థానము. అది ఏంటంటే అకుహ విసర్జనీయానాం కంఠః. విసర్జనము అంటే విడువవలసినది అని అర్థం. అంటే కంఠంలో నుంచి పుట్టేటివి అ ఆ క ఖ గ ఘ ఞ హ. ఈ అక్షరాలు కంఠవ్యాలు అంటారు, కంఠం నుంచి వచ్చేటివి. తర్వాత తాళవ్యాలు, దవడ సహాయంతో, కంఠం తర్వాత కొంచెం ముందుకు వచ్చామంటే దవడ సహాయంతో పలికే అక్షరాలు ఈ చ ఛ జ ఞ ఇని యా ష. ఇవన్నీ కూడా దవడ సహాయంతో పలికే అక్షరాలు. అలాగే మూర్ధన్యము, మూర్ధన్యము ఈ అక్షరాలు వచ్చేసి రు ట ఠ డ ఢ న ష ర. నాలుకని కొద్దిగా మడతబెట్టి పైకి అంగులకు తగిలించి చెప్పే వాటిని మనము మూర్ధవ్యాలు అని చెప్పేసి చెప్పుకున్నాం. తర్వాత ఇందాక చెప్పుకున్నాం ధ్వనిని బట్టి మనకు ఉంటుందని చెప్పేసి. అట్లాగే ఈ సంస్కృత వర్ణమాల, మా ఈ పేజీ కాదమ్మా, ఇంకొక పేజీ ఉంది చూడండి. సంస్కృత వర్ణమాల గురువు గారు. అది అది ఆ పేజీనే. దీంట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, హ్రస్వము దీర్ఘము ప్లుతము అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. చివర్లు చూడండి, హల్లులు, వర్గీయ వ్యంజనాలు, స్వతంత్ర ఉచ్చారణ ఉండదు. వీటిని అచ్చుల సహాయంతో మాత్రమే పలుకుతాము. కా అని పలకాలంటే ఉ ప్లస్ ఆ, అప్పుడు కా అవుతుంది. హల్లులను కొన్ని వర్గాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటంటే కాఖా గా ఇన్య కావర్గము, చాచాజాజ ఇని చావర్గము, తాథాడాడ్డ అణ తావర్గము, తాథాదాద్ద న తావర్గము, పాపా బాభా మా పావర్గము. అంటే కాకాగా ఇన్య ఆ చివరక్షరము మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ చివరక్షరంలో ఏదైతే ఉందో అనుస్వరం తర్వాత కాకా గా ఘ ఈ 4 అక్షరాలు వచ్చినాయంటే ఆ అనుస్వరం ప్లేస్లో ఇన్య అనేది వస్తుంది. అలాగే ఈ చావర్గంలో చివరక్షరము ఇని, చాచా జాజా అనే అక్షరాలు అనుస్వరం 0 తర్వాత వచ్చినాయంటే ఇనిగా మారుతాయి. టావర్గం చివరక్షరము అన, టాటాడాఢ అనే అక్షరాలు వచ్చినాయంటే అది టావర్గం, అక్కడ మనకు అనాగా మారిపోతాయి. తాథాదాధాన అంటే టావర్గం, చివరక్షరం నా ఉంది. పాపా బాభా మా దాంట్లో చివరక్షరం మా ఉంది. 0 తర్వాత పాపా బాభా వస్తే అక్కడ మకారం అనేది వస్తుంది. ఆ అక్షరాన్ని మనం ముక్కుతో పలకాల్సి ఉంటుంది. అట్లానే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందాక పెట్టారు చూడమ్మా, ఐతు నాసం లులసాన్న దంతః, దంతః అని ఉంటుంది చూడండి. అదే 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 ఓకే. అది పద్మానీయానాం ఓష్టౌహ అంటే ఉపు పద్మనీయానో మోష్టః, ఊ పాప బాభామ అనేవి ఓష్ట్యములు, అంటే పెదవులు సహాయముతో పలుకుతాము. తర్వాత ఏ ఐ కంఠతాళవ్యాలు, ఓ ఔ కంఠోష్ట్యములు, ఊ అనేది దంత్యోష్టములు, అనునాసికా వ్యంజనాలు నాసిక్యములు అంటే ముక్కు ద్వారా పలికేటివి,
ఇందాక మనం తెలుసుకున్నాం యా మా ఇని అన నా మా అనేసి. ఈ పదము చివర ఇందాక చెప్పాను, కావర్గంలో చివరక్షము ఇన్య, చావర్గంలో ఇని, టావర్గంలో అణ అని మనము చివరక్షము ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, బైహార్ట్ చేయాలి, మైండ్లో రికార్డ్ అయిపోవాలి. అప్పుడే వ్యాకరణం సులభంగా మీరు మార్పులు చేసుకొని చదవగలరు. కాఖ అనేది జిహ్వా మూల్యము, అంటే పదము అనగా కొన్ని అక్షరాల సముదాయము. కొన్ని పదాలు కలిస్తేనే వాక్యం అవుతుంది. ఒక పదం మధ్యలో అనుస్వరం అంటే 0 0 వచ్చి పక్కన ఉన్న అక్షరం వర్గీయ వ్యంజనమైనట్లయితే ఆ అనుస్వరం ఆ వర్గం యొక్క చివరక్షరం ఏదైతే దానిలా మారుతుంది. ఉదాహరణ బాగా చూడండి. ఇప్పుడు తా వర్గం ఏముంది? తాతా దాదా నా ఉంది. ఇక్కడ అందము ఆ పక్కన 0 ఉంది, దా ఉంది, ము ఉంది. ఆ అందం ఏమైంది? మనకు తాతా దాదా నా దాక్షరానికి చివర నా ఉంది కాబట్టి ఇక్కడ అందము అయిపోయింది. అలాగే బిందువు ఆ 0 దగ్గర నకారం వచ్చింది. వ్యంజనము ఇని అనే అక్షరం వచ్చింది. పంపా నది పప బబ్బ మా చివరక్షరం మా కాబట్టి ఆ వర్గం సంబంధించి మకారం వచ్చింది, ముక్కుతో పలకాలి. గుణింతం తాతా దద్దానా అని చెప్పుకున్నాం, నకారం లాస్ట్ లో వచ్చింది కాబట్టి గుణింతమైంది. సంచలనము అది కూడా సంచలనము, చాచా జాజా ఇన్య అనేది ఇక్కడ వస్తుంది. సంతకము తావర్గం వచ్చింది కాబట్టి నకారం వచ్చింది. కంగారు గాక్షరం గా ఇన్ని అనేది ఇక్కడ ఎన్ అనేది అక్కడ మార్పు చెందుతూ వస్తుంది. ఇప్పుడు తర్వాత శుక్లాంబరధనం అనే శ్లోకం చూడండి. అదే శుక్లాంబరధనం. దీంట్లో ఆ పైన శ్లోకం వివరించి ఏం చేశారు? ఎన్ని అక్షరాలు ఉన్నాయో కౌంట్ చేశారు. అంటే పైన 16 అక్షరాలు ఉన్నాయి, కింద లైన్లో 16 అక్షరాలు ఉన్నాయి, మొత్తం 32 అక్షరాలు ఉన్నాయి. మీరు విష్ణు సహస్రనామం కూడా చూసుకోండి, ప్రతి లైన్లో 16 అక్షరాలు ఉంటాయి. ఆ రెండు కలిస్తే 32 అక్షరాలు. బాగా కావాలంటే ఒక్కొక్క అక్షరం ఒక లైన్లో విశ్వం విష్ణుర్వశక్కారో భూత భవ్య భవత్ ప్రభు అక్షరాలన్నీ లెక్క పెట్టండి, 16 ఉంటాయి. మీరు 108 శ్లోకాలు 108 నంబర్ల ప్రకారం మనకు ఉన్నాయి కదా, ఏ శ్లోకంలోకైనా ఎంటర్ అయ్యి లెక్క పెట్టండి, 16 ఉంటాయి. ఆ శ్లోకాలు నేర్చుకునే ముందు ఏ ఛందస్సులో ఉన్నాయో తెలుసుకోవాలి, అక్షరాలు లెక్క పెట్టుకోవాలి. తర్వాత సంయుక్తాక్షరాలు అనుస్వరాలు ఏమున్నాయో చూసుకోవాలి. వాటిని బట్టి కూడా మీకు ఉచ్చారణ అనేది మారుతుంది. ఇప్పుడు దీన్ని ఒక వీడియో రూపకంగా ఒక 2 నిమిషాలు వీడియో ఉంది, వీడియో కూడా ఆన్ చేస్తాం, అది కూడా మీరు విందురు కానీ వీడియో ఆన్ చేయండి. అనండి అందరూ. ఎక్కడి నుంచి వచ్చింది చప్పుడు? ఈ గొంతులో ఈ భాగాన్ని గుర్తించండి. కాకా గా కాయిన్యా కొండ నాలిక దగ్గర వచ్చిందా? ఇప్పుడు చా చా జా జాయిని అనండి. అంటే కొండ నాలిక కింద, నాలికకి కొంచెం పైన, ఇందాకటి కంటే కొంచెం పై భాగం వాడారు. చూసుకోండి. చా చా జా జాయిని అఠాడా ఠానా. ఎక్కడి నుంచి వచ్చింది? మధ్య నాలిక నుంచి వచ్చిందా? అది మడవకుండా టాఠాడా ఠానా అనండి. చూస్తా. తాథా దా తానా. నాలిక కొస వాడకుండా అనండి. అనగలరా? పాపా పాపా అని పెదాలు వాడకుండా. మన ఋషి ఎంత చక్కగా అక్షరాలను చెక్కాడో చూడండి. ఒక తపస్సు చేయిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అక్షరాలతో తపస్సు చేయిస్తున్నాడు. నేను ఈ మధ్య అనుకోకుండా ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటమైంది. మాకు తెలిసిన వాడిని తీసుకొని వెళ్ళాను. ఆయనకి చెయ్యి ఇట్లా వణుకుతోందమ్మా. డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారి ఆర్థోపెడిక్ లో ఆయన న్యూరో ఆయన కూడా పక్కన కూర్చొని ఉన్నారు. ఏమండి చెయ్యి ఇలా వణుకుతోంది అన్నాడు. అంటే ఆయన మామూలుగా ఏదో టెస్ట్ చేయాలి కదా,
ఆయన ఏమడిగాడంటే, ఏమండి దృష్టద్యుమ్నుడు అని ఆగకుండా 10 సార్లు అనండి అన్నాడు. అంటున్నాడు, మాట రావట్లేదు. అయ్యా, ఈ మాటని బట్టి నాకు అర్థమైంది, మీ నరాలలో ఒక రకమైనటువంటి శక్తి మొత్తం కోల్పోయారు, తద్వారా మీరు బయటికి మాట్లాడలేకపోతున్నారు అని చెప్పాడు. పక్షవాతం వచ్చింది, మాటలో తేడా వస్తుందా? నరాలకి మాటకి చాలా సంబంధం ఉంది. తాతయ్య గారి పుస్తకంలో ఉండేది, పశర్లపాటి వాసుదేవ శాస్త్రి గారు చాలా అద్భుతంగా రామాయణము, వాసుదేవ రామాయణం అని రాశారు. ఆయన ఇలా రాసుకుండేవాళ్ళు. ఆ పుస్తకం తీసి చదువుతుంటే అబ్బా ఎంత గొప్పగా ఉంది అని, మళ్ళీ అది నోట్లో తిరగాలి అంటే ఇది సాధన చేసి ఇది చదివేటటువంటి వాడికి అనారోగ్యం తొందరగా రాదట. 1 కిలోమీటర్ ఉరికితే ఎలాంటి శక్తి వస్తుందో మీకు నరాల్లోకి, గట్టి పద్యము, ఒక స్తోత్రము, ఒక నామము ఆగకుండా చేస్తే అలాంటి శక్తి వస్తుంది. జాగింగ్లు, ఎక్సర్సైజులు చేయలేని వాడు కొవ్వు కరిగించుకోవడానికి, నోట్లో శక్తిని, ఎనర్జీని పెంచుకోవాలంటే ఏం చేయాలయ్యా? వాగగ్ని, వాయువు అనేటటువంటి అగ్ని. ఈ అగ్ని ఎప్పుడు, వాక్కు అనేటటువంటి అగ్ని వాయుసంధానం ఉపనిషత్తు చెప్తుంది. ఈ విధంగా గనక మీరు స్తోత్రం పిల్లలకి రోజు ఏదో ఒక స్తోత్రం గనక నేర్పిస్తూ చెప్తూ పోతూ ఉంటే చాలా బలిష్ఠులు, బలాఢ్యులు, శక్తివంతులు, బలవంతులు అవుతారు. అది ఆంగ్లంలో చెప్తే వాడు ఎలా చెక్కాడో మనకు తెలియదుగా, మన ఋషి అయితే చాలా అద్భుతంగా చెక్కి దీన్ని పెట్టాడు. ఓకే, చూశారు కదా అక్షరాలు. ఇందాక ఉత్పత్తి స్థానాలు అని చెప్పేసి, కంఠవ్యాలు, మూర్ధవ్యాలు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించిన ఈ చిన్న వీడియో, అంటే ఇంకా బాగా మనసులో నాటుకుపోవడానికి ఈ విధంగా మనము వీడియో ద్వారా చూపించడం జరిగింది. దీని ద్వారా కొంచెం మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఆలు చెప్పామంటే మన మొహం మొత్తం దవడలు కానీ, మన మొహం లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటివి జరిగిపోతాయి అనేది మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలు పిల్లలకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా మనకు అనుస్వరం వచ్చిన తర్వాత, 0 వచ్చిన తర్వాత అక్షరాలు ఏ విధంగా మార్పు చెందుతాయి అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత మనకి అఘాత చిహ్నం అని ఒకటి ఉంది. అఘాతము అంటే సంయుక్తాక్షరం. అంటే సంయుక్తాక్షరం అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంయుక్త అంటే 2 కలిసి ఉండటం. అక్షరం కింద అక్షరం ఉంది అంటే దాన్ని సంయుక్త అక్షరము, సంయుక్త అక్షరము అని చెప్తారు. ఇప్పుడు విష్ణు అన్నాం, ఆ షూ కింద నువ్వు ఉంది, దాన్ని సంయుక్త అక్షరము అంటాం. అట్లా ఏవైతే అక్షరం కింద అక్షరం ఉన్నాయో సంయుక్త అక్షరం, దానిలో మొదటి అక్షరాన్ని 2 సార్లుగా పలికినట్లు ఒత్తి పలకాలి. ఆ విధంగా పలకాలి అని తెలియజేయడం కోసం శ్లోకంలోని సంయుక్త అక్షరానికి ముందు ఉండే అక్షరం పైన అఘాత చిహ్నం పెట్టుకోవాలి. ఉదాహరణకి విష్ణు, ఇది సంయుక్తాక్షరం. ఇందులో విష్ణు అనేది సంయుక్తాక్షరం. వి మీద అఘాత చిహ్నం మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు మీరు చదివేటప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత, ఓహో వి పైన అఘాత చిహ్నం ఉంది, దాని తర్వాత అక్షరాన్ని మనము గట్టిగా పలకాలి, విడదీసి పలకాలి. విష్ణు అంటే విష్ణు, విష్ ప్లస్ ను, అది క్లారిటీగా పలకాలి. విష్ణు విష్ణు అని కాకుండా విష్ణు విష్ణు అని మనం చదవాలి. అట్లాగే విఘ్నోపశాంతయే, అఘ్న అనేది సంయుక్తాక్షరం, వి మీద అఘాత చిహ్నం పెట్టుకోవాలి. శాంతయేలో నా కింద తా ఉంది, అది కూడా సంయుక్తాక్షరం. శా మీద మనం గుర్తు పెట్టుకుంటాం. అంటే అఘాతము అంటే ఇంగ్లీష్లో ఏం నమ్ముతారంటే ల్యాండింగ్ లెటర్, అంటే కొంచెం సేపు పాస్, అంటే కొంచెం సేపు ఆగి పక్కన ఉన్న
ఆ సంయుక్తాక్షరం ఏదైతే ఉందో వాన్ని ద్విత్వం చేయాలి, అంటే విడదీసి చదవాలి అని గుర్తుపెట్టుకోవడం కోసం అఘాత చిహ్నం అనే దాన్ని మనం వాడుకుంటాం. ఇప్పుడు మనం అఘాత చిహ్నము ఎందుకు ఇక్కడ వేదంలో చెప్పట్లేదంటే, ఒక పదం ఉంటే, ఒక 5 అక్షరాల పదం ఉంటే, ఒక అక్షరము మహాప్రాణం ఉంటే, ఒక అక్షరం స్వరితం ఉంటే, ఒక అక్షరం అనుదాత్తం ఉంటే, ఇంకో అక్షరం దీర్ఘస్వరితం ఉంటే, ఈ విధంగా అక్షరాలు ప్రతి అక్షరం పదంలోని అక్షరాలు పైకి కిందికి జిగ్జాగ్గా ఉన్నప్పుడు ఆ గుర్తులు పెట్టుకుని చదివేదానికే కష్టపడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. మళ్ళీ అఘాత చిహ్నం పెడితే ప్రతి అక్షరం పైన ఏదో గుర్తు ఉంటది, కన్ఫ్యూజ్ అయిపోతారు అని ఉద్దేశంతో అఘాత చిహ్నం అనేది ఊరికే తెలియజేస్తున్నాం. కానీ అఘాత చిహ్నం మనము ఈ వేదంలో పైన, అంటే సంయుక్తాక్షరం ముందర అక్షరం పైన పెట్టుకోమన్నారు, అది మనం పెట్టుకోవట్లేదు. దీన్ని మీరు గ్రహించి మైండ్లో రికార్డ్ చేసుకొని అఘాత చిహ్నం ఉన్నట్టుగానే భావించి దాన్ని మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే చివర్లో ఏమి ఇచ్చారు, ఈ శ్లోకాలలో కొన్ని చోట్ల విసర్గ సంధి అంటే వచ్చినప్పుడు మనకు ఆ రా గాని షా గాని రు ఇష్యు ఇష్యు ఈ విధంగా మార్పు చెందుతాయి. బుద్ధి ప్లస్ యో, ఆ విసర్గ తీసేస్తే బుద్ధిర్యో. పరయోపేతాః ప్లస్ తే, పరయోపేతాస్తే. వేదైః ప్లస్ చ, వేదైశ్చ. వాసుదేవః ప్లస్ అభిరక్షతు, వాసుదేవోభిరక్షతు అనేది రకారం అనేది మనకు విసర్గల తర్వాత ఈ అక్షరాలు వచ్చినట్టయితే మనకు రకారంగా మార్పులు చెందుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అన్ని కూడా మీరు వేదం చదివేటప్పుడు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి, ప్రాక్టికల్ గా చదువుతుంటే ఇంకా బాగా గుర్తుంటాయి. తర్వాత కాగితం. పదం మధ్యలో అనుస్వారం పూర్ణ బిందువు వచ్చి దాని పక్కన ఇది కాదమ్మా, ఇంకొక కాగితం ఉంటుంది చూడండి. సంయమనము, సంయోగము, సంయుక్తము అని రాసి ఉంటాయి చూడండి వర్డ్స్. పైన హెడ్డింగ్ వచ్చి మనకు పదం మధ్యలో అనుస్వారం అని ఉంటుంది చూడండి. ఓకే, ఈ పదం మధ్యలో అనుస్వారం అంటే ఒక పదం మధ్యలో సున్నా అనేది వస్తే అది ఏ విధంగా మార్పు చెందుతాదని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నాం. అనుస్వరం తర్వాత సున్నా తర్వాత పూర్ణ బిందువు అంటారు. ఊష్మాలు వచ్చినట్టయితే యా రా లా వా షా సా ఊష్మాలు వచ్చినట్టయితే ఇక్కడ వాటి యొక్క ఉచ్చారణ మారిపోతుంది, మర్చిపోకూడదు ఈ విషయం. అనుస్వరం తర్వాత యా వస్తే ఉయ్ అవుతుంది. సంయమనము అది వచ్చేసి ఏమైంది, సంయమనము అయింది. సంయోగము సంయోగము అయింది. సంయుక్తము సంయుక్తము అయింది. ఈ విధంగా యా వా లా ఈ 3 అక్షరాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. యా వస్తే ఉయ్ అవుతుంది, వా వస్తే ఊ అవుతుంది, లా వస్తే ఉల్ అవుతుంది. ఇది చూడండి, అనుస్వరం తర్వాత రా వస్తే ఊగా మారుతుంది. సంరక్షణ ఆ సున్నా పోయింది, సంరక్షణ అయిపోయింది. సంరచన సౌరచన అయిపోయింది. సంరేఖన సౌరేఖన మార్పు చెందింది. అలాగే అనుస్వరం తర్వాత లా వస్తే ఉల్గా మారుతుంది అన్నాం. సంలక్షణ సల్లక్షణ అయింది. సంలగ్నం సల్లగ్నం. ఆ విధంగానే మనకు వకారం వస్తే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సంవేదన అంటే సౌవేదన, సంవర్ధనం అంటే సౌవర్ధనము, సంవాదం అంటే సౌవాదము.
షా షా ఈ రెండు అక్షరాలు వస్తే ఊగానే మార్పు చెందుతుంది. సంశయము, సౌశయము, వంశము, వౌషము ఆ విధంగా మార్పులు చెందుతాయి. అట్లాగే సా వస్తే షా గాని, షా గాని, సా గాని ఈ చివరి 3 అక్షరాలు వస్తే కూడా మనం ఊగానే చెప్పుకోవాలి. కంసుడు, కౌసుడు, సంసారం, సంసారం, సంసర్గ, సౌసర్గ అనేది మార్పు చెందుతాయి. తర్వాత అనుస్వరం తర్వాత హా వస్తే తర్వాత కాగితం అనుస్వరం తర్వాత హా వస్తే అది కూడా ఊగా మారుతుంది. సింహము, సింహము, సంహారము, సౌహారము, సంహిత, సౌహిత అనేది ఆ వచ్చినా కూడా ఊగానే మార్పు చెందుతుంది. అట్లాగే పదం చివర అనుస్వారం వచ్చి పక్కన కచ్చడ దప్ప గాని గజడ దప్ప గాని వస్తే ఏ అక్షరం ఉంటే చివరక్షరం ఉచ్చారణ ఆ వర్గంలో మారుతుంది. ఉదాహరణకి బంగారం, ప్రియం, పాప బాబమ పావర్గంలో ఉన్నది అంటే పావర్గంలో చివరక్షరం మా కాబట్టి బంగారం అక్కడ బం మకారం పలకాలి, బంగారం అనేది పలకాలి. పాపం చెయ్యకు చా అక్షరంలో చాచా జాజ్య ఇన్యా వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం వచ్చింది పాపం చెయ్యకు నకారం వస్తుంది. తర్వాత కరణం, కారణం ఇక్కడ కూడా చాచా జాజ్య ఇని అనే అక్షరం వస్తుంది కాబట్టి కారణం, కారణం ఆ విధంగా మార్పు చెందుతుంది. తర్వాత యా వస్తే చెప్పుకున్నాం మనం. రా శాసాహ వస్తే మకారము. ఉదాహరణకి భయం అంటే భయం సహజం అనేది మనకు భయం సహజం మకారం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రా, ష, ష, స, హ ఈ అక్షరాలు వచ్చినప్పుడు మకారంగా మార్పు చెందుతుంది. అట్లాగే ఈ స్థలం రహదారి, ఈ స్థలం ముక్కుతో పలకాలి. ఈ స్థలం రహదారి అనేది వస్తుంది. తర్వాత రెండవ సూత్రం అని రాసుంటా చూడండి. అచ్చుకి శాశాసాలు తప్ప మిగిలిన అచ్చులు గాని హల్లులు గాని పరమైనప్పుడు రకారంగా మారిపోతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. శ, స, స ఈ 3 అక్షరాలు తప్ప మిగిలిన అక్షరాలు వచ్చినప్పుడు అచ్చులు వచ్చినప్పుడు మనకు మార్పు ఏ విధంగా మార్పు చెందుతుంది. మునిహి ప్లస్ అయం, మునిరయం అక్కడ ఈ వచ్చింది ప్లస్ ఆ వచ్చింది, 2 అచ్చులు వచ్చినాయి కాబట్టి అక్కడ రకారం అయింది. ధనుహు ప్లస్ విద్య, ధనుర్విద్య రకారం మార్పు చెందింది. అంత ప్లస్ ఆత్మ, అంతరాత్మ. దుహ్ ప్లస్ అభిమానం, దురభిమానం. దుహ్ ప్లస్ ఆగతం, దురాగతం ఇవన్నీ విసర్గలు వచ్చినప్పుడు మార్పులు చెందుతాయి. దుః ప్లస్ అవస్థ, దురవస్థ. ఆశీహి ప్లస్ వాదము, ఆశీర్వాదము. చతు ప్లస్ భుజుడు, చతుర్భుజుడు. విసర్గ తర్వాత వచ్చినవి గమనించుకొని అక్కడ రకారం మార్పు చెందుతుంది చూసుకోవాలి. ఏమి శాశాస ఈ 3 అక్షరాలు తప్ప విసర్గల తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు అన్ని కూడా మనకు రకారం కింద మారిపోతాయి. చతుహు ప్లస్ ఆసన, చతురాసన. చతుర ప్లస్ ఆనన, చతురానన. అలాగే ఈ విసర్గలకి చాచ, తాఠ, తాథాలు వచ్చినప్పుడు శాసాలు వస్తాయి. చాచ అనే అక్షరం వచ్చినప్పుడు షా రావాలి, తాఠ అని వచ్చినప్పుడు షా రావాలి, తాథ అని వచ్చినప్పుడు సా రావాలి విసర్గల తర్వాత. నమః ప్లస్ తే అంటే నమస్తే. దుః ప్లస్ చేష్టితము, దుశ్చేష్టితము. ధను ప్లస్ టంకారము, ధనుష్టంకారము. మన ప్లస్ తాపము, మనస్తాపము. ఇక్కడ మనకు సకారం వచ్చింది. తా అక్షరం దగ్గర సకారం వచ్చింది, టా అక్షరం దగ్గర షకారం వచ్చింది, చా అక్షరం దగ్గర షకారం శనివారం సా వచ్చింది. అట్లాగే కింద విసర్గకు కాఖ పాపాలు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు ఉండదు. మనహ ప్లస్ ప్రియము, మన
ప్రియము. మనహ ప్లస్ ఖేదము, మనఖేదము. మనహ ప్లస్ ఫలం, చూడండి పా అక్షరం వచ్చినప్పుడు మన ఫలమైంది. ప్రాతః ప్లస్ కాలం, ప్రాతకాలము. అట్లాగే ఆ విసర్గలు వచ్చినప్పుడు ఏం మార్పు చెందుతాయి అనేది తెలియజేయడం జరిగింది. తర్వాత యా రా లావా షా సా హ 8 అక్షరాలు. యా రా లావా షా సా హ పైన అక్షరాలు పైన నంబర్లు కూడా వేసుకుంటాయి. ఈ అక్షరాలు, ఈ 8 అక్షరాలను విశిష్ట అవర్గీయ వ్యంజనాలు అంటారు. శివశక్త్యాయుక్తో, సౌందర్యలహరిలో మొదటి శ్లోకం. శివశక్త్యాయుక్తో అంటే పదం మధ్యలో 0 వచ్చింది. అక్కడ ఏమైంది, ఏ మార్పు చెందింది చూసుకుందాం. సంసారం, సంవత్సరం, సంవత్సరం వచ్చేసి సంవత్సరం అయిపోయింది. కుంకుమ 0 తర్వాత కా వచ్చింది కాబట్టి కుంకుమ, అక్కడ నకార పనులు వస్తుంది. సంసారం పైన సా పక్కన 0 ఉంది, ఇక్కడ ఏమైంది మకారమైంది. సంసారం, సంసారం అని చెప్పకూడదు, సంసారం ముక్కుతో పలకాలి. శ్యా షా సా హ రా ఇవి వచ్చినప్పుడు ఊగా మారుతాయి. యా లావా వచ్చినప్పుడు ఇందాక చెప్పాం ఈ ఉల్ ఊగా మారుతాయి. పదము చివర పూర్ణ బిందువు వస్తే యా లావా అవి కూడా ఉయ్ ఉల్గా ఊగా మారుతాయి. షా షా సా హా రా వచ్చినప్పుడు మకారంగా మారుతాయి. ఇందాక కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. సంకాశం, సౌకాశం, అమృతం, అమృతం. అంటే 0ని ఎలా పలకాలి అనేది దాని పక్కన ఉన్న వర్గాన్ని బట్టి మారుతూ ఉంటుంది. చంచలము చ వర్గంలో ఉంది కాబట్టి అక్కడ నకారం ఇన్యా రావాలి. చంచలము, చన్ కింద రాశారు చూడండి, చన్ చలము నకారము. పండితుడు పప బబ్బ మా వర్గంలో ఉంది కాబట్టి అక్కడ మా రావాలి. పం డితుడు, పం ముక్కుతో మాట్లాడాలి. వలంబనము, ఈ వలంబనం అంటే నా అక్షరం వచ్చింది కాబట్టి అక్కడ మా వచ్చింది. వలంబనము 0 బదులు వలం మకారం వచ్చింది. చానూరాంధ్ర, చానూరాంధ్ర తాత దాన ఆ 0 బదులు నకారం వచ్చింది. ఖండము టాట అణ, ఖండము అణ అని ఏ విధంగా పలకాలి, నాలుకను కొద్దిగా పైకి అంగిటి తగిలిచ్చి ఖండము అని చెప్తే అనా వస్తుంది, లేదా మామూలు నానే వస్తుంది. నా అణ, అణ అన్నప్పుడు నాలుకను కొద్దిగా పైకి అంగిటి తగిలిస్తే అణ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నాకు అనాకు 2 నాలుగు పక్క పక్కనే కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు ఎలా పలకాలనేది కూడా మీకు క్లాసులో చెప్పడం జరుగుతుంది. మీరు ఇవన్నీ కొంచెం గమనించుకోవాలి. నా అనా అనా అన్నప్పుడు నాలుగు కొద్దిగా పైకెత్తాలి. అపాన్ నిధి, అపాన్ నిధి అనేసి మార్పు చెందింది మనకు. అలాగే నిరుక్తి రూల్ అని ఒకటి ఉంది. నిరుక్తి రూల్ అంటే మనకు అచ్చులు అనేటివి ఒక దీర్ఘం తర్వాత అచ్చు అనేది వస్తే అక్కడ మీరు ఆపుకొని చెప్పాలి. అది కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను మళ్ళీ మీకు. దీర్ఘం తర్వాత అచ్చులు ఆ నుంచి అమ్మహా వరకు ఏ అక్షరం వచ్చినా దీర్ఘం తర్వాత వస్తే అక్కడ కొద్దిగా ఆపుకొని పాజిచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి. అది నిరుక్తి రూలు అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వర్షము, వర్షం అంటే రైన్, వర్షము. దాన్ని ఏం చెప్పాలి, అక్కడ వా తర్వాత రా కింద షా ఉంది. ఎప్పుడు కూడా సంయుక్తాక్షరంలో రా కింద షా ఉంది అని చెప్పుకున్నాం కదా. పైన ఉన్న అక్షరము సగం చెప్పాలి, కింద ఉన్న అక్షరం పూర్తిగా చెప్పాలి. ఒకవేళ ఈ సంయుక్తాక్షరం పైన స్వరితం ఉంటే ఆ స్వరితం వచ్చి కింద ఉన్న అక్షరానికి చెప్పాలి. ఇప్పుడు వర్షము, వర్షము చెప్పకూడదు, వర్షము. అది ఒక నిరుక్తి రూట్. రకారం వచ్చినప్పుడు ఉర్ అనేది
బాగా ప్రజెంట్ చేయాలి, క్లారిటీగా రావాలి. వర్షము అనేది ఆ విధంగా మనం చెప్పవలసి ఉంటుంది. అది నిరుక్తులు. అది కూడా మీకు శ్లోకాలు చదివేటప్పుడు గుర్తు చేస్తూ ముందుకెళ్దాం. అలాగే 2 పదాల మధ్య విసర్గ వస్తే, విసర్గ అంటే పైన 0 కింద 0, దాన్ని విసర్గ అంటారు. కాగాని వచ్చినట్లయితే అది ఉక్కుగా మారుతుంది. పా వస్తే ఉఫ్ఫుగా మారుతుంది. వృక్ష ఫలతి, వృక్ష ఫలతి. మనకు విష్ణు సహస్రనామాలు అన్ని ఆటోమేటిక్గా షా వచ్చినప్పుడు, సా వచ్చినప్పుడు, పా వచ్చినప్పుడు ఆ అక్షరాన్ని కలుపుకొని పోయేదానికి ఆ విసర్గల బదులు దీన్ని వాడుతూ ఉంటాము. విసర్గ తర్వాత క్ష వస్తే ఆ గాని, హీ గాని, హూ గాని ఉచ్చరించాలి. అలాగే అకారం పక్కన విసర్గ వచ్చినప్పుడు ఓ అని మార్పు చెందుతుంది. దానికి తపహ ప్లస్ వనం తపోవనం, మనహ ప్లస్ రాగం మనోరాగం, శిరహ ప్లస్ రత్నం శిరోరత్నం, శిరహ ప్లస్ మణి శిరోమణి. ఈ విధంగా మనకు ఒకారం కింద మార్పు చెందుతాయి. విసర్గ తర్వాత కాఖ పాప ఈ 4 అక్షరాలు అచ్చులు గాని హల్లులు గాని పరమైన ఒకారంగా మారుతుంది. కాఖ పాపాలు తప్ప, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విశిష్ట అవర్గీయ వ్యంజనం అంటే స్వరము ప్లస్ అచ్చు కలిస్తే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఆ అవగ్రహ గుర్తు అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే అవగ్రహ గుర్తు అంటే ఇట్లా 2 అనే ఆకారంలో ఉంటుంది. ఒక పదం మధ్యలో ఆ 2 అనే ఉందంటే దాన్ని అవగ్రహ గుర్తు అని చెప్పేసి చెప్తారు. ఆ అవగ్రహ గుర్తు అంటే దానిలో మనకు తెలియకుండా ఆ అనే అక్షరం దాగి ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నమ్మకంలోనే 2వ నమ్మకం చూసుకుంటే వివ్యాధినే నా అవగ్రహ గుర్తుంది మధ్యలో. వివ్యాధినే నా అవగ్రహ గుర్తు ఉన్న చోట ఆపకుండా చదవాలి. ఒకేలా చదవలేము. వివ్యాధినే అన్నానాం, అక్కడ ఆ అక్షరం ఉంది. వివ్యాధినే అన్నానాం అని చెప్పి చదవాలి. లేదంటే వివ్యాధినే నానాం అని ఆపకుండా మనము అవగ్రహ గుర్తు ఉన్నప్పుడు చదవాలి. ఇవన్నీ కూడా మీరు చదివేటప్పుడైనా కొంచెం మైండ్లో రికార్డ్ చేసుకోండి. చదివేటప్పుడు మళ్ళీ ఒక్కొక్క అక్షరం ఎక్కడెక్కడ ఏమేమి వచ్చినాయో కూడా మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ భో నమః. అక్కడ కూడా అశ్వేభ్యో శ్వపతి మధ్యలో అగాత గుర్తుంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ భో నమః అని అక్కడ అకారం అనేది వస్తుంది. అవగ్రహ గుర్తు అనేది 2 ఆకారంలో ఉంటుంది. దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. అవగ్రహ గుర్తు అనేది గుర్తు పెట్టుకోవాలి. అవి కూడా మళ్ళీ మనం నెమ్మదిగా చదువుతూ ఉన్నప్పుడు వస్తాయి. తర్వాత అగాతమన్నం అంటే సంయుక్తాక్షరం వచ్చినప్పుడు ముందక్షరం పైన పెట్టాలి అని చెప్పుకున్నాం మనం. ఈ అఘాతము అన్ని చోట్ల పెట్టకూడదు. కొన్ని చోట్ల అఘాతం పెట్టకూడదు అని పైన హెడ్డింగ్ ఉంటుంది. హల్లుకి అచ్చు జత అయినప్పుడు అది సంయుక్తాక్షరం అవ్వదు. కాబట్టి అఘాతం పెట్టకూడదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏకో నైకస్, ఏకో నైకస్. హెడ్డింగ్ వచ్చి పైన కొన్ని చోట్ల అఘాతం పెట్టకూడదు అని రాసి ఉంటుందమ్మా. ఓకే, ఏకో నైకస్. ఐ అనేది అక్కడ నై అనేది నా కింద ఐకారం వచ్చినా కూడా అది మనకు అచ్చు అనేది కలిసింది కాబట్టి అక్కడ మనకు అఘాతం అనేది పెట్టకూడదు. ఐ అనేది అచ్చు కాబట్టి. అలాగే కో మీద కో అనే అక్షరం వచ్చినప్పుడు కృతాకృతి
కృతాకృతి, కాకు రూవత్తుంది, అది కూడా సంయుక్తాక్షరమే. కానీ దానికంటే ముందు తా అక్షరం వచ్చింది, కా అక్షరం వచ్చింది. కా అక్షరం అయితే ఎక్కడైతే వస్తుందో అక్కడ అఘాతం అనేది వర్తించదు, ఆ తా మీద పెట్టకూడదు. అలాగే విసర్గ తర్వాత సంయుక్తాక్షరం వచ్చినా కూడా అఘాతం పెట్టకూడదు. ప్రభవ, ప్రభురీశ్వర, ఇక్కడ కూడా సంయుక్తాక్షరాలు వచ్చినాయి, కానీ ఆ పా అక్షరం వచ్చినప్పుడు అఘాతం వర్తించదు. విసర్గ తర్వాత వచ్చింది కాబట్టి అఘాత చిహ్నం పెట్టకూడదు. శివ ప్లస్ అహం, శివోహం. రామ ప్లస్ అయం, రామోయం. ఈ విధంగా మనము ఎక్కడ అఘాతం పెట్టాలి, ఎక్కడ అఘాతం పెట్టకూడదు అనే విషయాలు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకున్నాం. అనుస్వరం తర్వాత కే వస్తే సంయుక్తాక్షరమైనా కూడా మనం అక్కడ అఘాతం పెట్టకూడదు. కొల్లు తర్వాత కూడా ల్యాండింగ్ లెటర్ రాదు. అట్లాగే సా అక్షరము, మా అక్షరము ఎక్కువ ఒత్తులు ఉన్నా కూడా ఆ స్థా మీద కూడా మనం అఘాతం పెట్టకూడదు. ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరం వచ్చినప్పుడు అఘాతం పెట్టకూడదు. తమేవ చార్చయ నిత్యం. ద్విత్వాక్షరం అంటే గుర్తుపెట్టుకోండి, ద్విత్వాక్షరం అంటే ఆ ఏదైతే అక్షరం ఉందో దానికే మళ్ళీ ఒత్తు వచ్చినప్పుడు అన్న, నాకు నా వత్తు, అక్క, కాకు కావత్తు, అట్లా అక్క, అన్న అదే అక్షరం ఏదైతే వస్తుందో అప్పుడు కూడా అఘాతం పెట్టకూడదు. అఘాతం పెట్టమన్నారు కదా అని సంయుక్తాక్షరాలు అన్నిటికీ కూడా అఘాతం వర్తించదు, అది కూడా మనం గమనించుకోవాలి. అలాగే రా మరియు హా ఉన్నప్పుడు కూడా పెట్టకూడదు. ధర్మము, రా కింద మా ఉంది, సంయుక్తాక్షరం వచ్చింది, ఆ రాకి మా ఒత్తు ఉంది కాబట్టి సంయుక్తాక్షరం అయినప్పటికీ రాకి ఏ ఒత్తు కూడా దా మీద పెట్టకూడదు అనేది. బ్రహ్మ, ఇక్కడ రాయడం ఏం రాశారు, బ్రహ్మ అని రాశారు. ఆ హా ఏమైంది, బ్రహ్మ అయిపోయింది, బ్రహ్మ పోయి బ్రహ్మ అయిపోయింది. విష్ణు సహస్రనామాల్లో వహ్ని అని వస్తుంది, మనము దాన్ని వన్హి అని చెప్పాలి. అలాగే మనకు నారాయణ సూక్తంలో వహ్ని శిఖ అని రాసుంటది, కానీ వన్హి సుఖ, వన్హి శిఖ అని మనము చదవాల్సి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనకు పురుష సూక్తం తచ్చయ్యోరా రుణీమహి, అదొక్కటి ఓపెన్ చేయండి మా, షుగర్గా పంపించాను చూడండి. ఇక్కడ ఏముంది, తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అని ఉంది. అక్కడ ఏం మార్పులు జరిగినాయి, తచ్చం దాని బదులు యకారం వచ్చినప్పుడు ఈగా మారుతుంది అన్నాం. తచ్చయ్యోరా, అక్కడ వా పైన సరితం ఉంది, వృణీమహే వా పైకి తీసుకెళ్ళాం. తచ్చై చా కింద అనుదాత్తం ఉంది, కింద గీత ఉంది, కిందకి తెచ్చాం. తా అనేది మామూలుగా చెప్పాం. తచ్చయ్యోరా వృణీమహే గాతుయ్, గా కింద అనుదాత్తం ఉంది, ఆ అక్షరం కింద తీసుకెళ్ళాం. గాతుయ్, యా అక్షరం కింద ఉంది. యజ్ఞాయ, లాస్ట్ అక్షరం స్వరితం ఉంది, యజ్ఞాయ గాతుయ్ యజ్ఞపతయే, పాపైన స్వరితం ఉంది, యా కింద ఉంది, యజ్ఞపతయే దైవీ, అక్కడ మనకు దీర్ఘ స్వరితం ఉంది, రెండు గీతలు ఉంటాయి.
దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో దీర్ఘం తర్వాత ఆకారం వచ్చింది. షన్ను అస్తు ద్విపదే అని చదవకూడదు. షన్నో అస్తు ద్విపదే షన్ చతుష్పదే. చూడండి, షం తర్వాత చకారం వచ్చింది, షన్ అయింది. షన్ చతుష్పదే అయిపోయింది. ఇవన్నీ కూడా యకారం కింద ఎట్లా మార్పు చెందినాయో అది ఎగ్జాంపుల్. తర్వాత మనకి విష్ణు సూక్తం అని ఉంది మన వేదంలోనే. అక్కడేముంది? విష్ణోర్నుకౌ వీర్యాని ప్రవోచం పార్థివాని విమమే తజాగుంసి యో అస్కభాయ దుత్తరగుం తదస్థం అని చెప్పింది. అది ఏం చేస్తున్నాం మనం? ఓ విష్ నో విష్ విష్ నో ర్నుకౌ వీర్యాని ప్రవోచై యః. అక్కడ యా విసర్గల తర్వాత పా వచ్చింది కాబట్టి ఎఫ్ పార్థివాని విమమే రజాగుం సా వచ్చినప్పుడు మకారం వస్తుంది. రజాగుం యో తర్వాత యో దీర్ఘం తర్వాత మనకి అచ్చు ఆ వచ్చింది కాబట్టి యో అస్కభాయ దుత్తరగం అని చదవకుండా రజాగుం సియో అస్కభాయ దుత్తరగుం సదస్థౌ విచక్రమానస్త్రే భూరుగాయ అని ఆ విధంగా చదవాల్సి ఉంటుంది. ఇంకోటి శ్రీ సూక్తం కూడా ఉంది చూడండి. ఆ శ్రీ సూక్తంలో లా అనే అక్షరం ఏ విధంగా ఉంది చూస్తాం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతి శ్రియల్లోకే. శ్రియం తర్వాత లా వచ్చింది. శ్రియల్లోకే దేవజుష్టాముదారాం తాం పద్మిని. మకారం రావాలి. చరణమహం మకారం. ప్రపద్యే లక్ష్మీర్మే అవగ్రహ గుర్తు. ప్రపద్యే తర్వాత అవగ్రహం ఉంది, లక్ష్మీర్మే ఉంది. ప్రపద్యే లక్ష్మీర్మే ఆపకుండా చదవాలి. చదవలేకపోయారు. ప్రపద్యే అలక్ష్మీర్మే విడదీసి చదివినారంటే ప్రపద్యే అలక్ష్మీర్మే రకారం. అలక్ష్మీర్మే నశ్యతాం వావృణే. అక్కడ వాం వృణే ఉంది. మనకి సున్నా తర్వాత వా వచ్చింది. ఏమైంది? వావృణే. ఈ విధంగా మనకు మార్పులు చెందుతూ ఉంటాయి. ఈ విధంగా వ్యాకరణం అనేది మనము చెప్పుకున్నాం. ఓం హర హర శంభో శంకర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. ఈ రికార్డింగ్ ఆఫ్ చేసుకోండి. ఈ వ్యాకరణం అనేది